వ్యవసాయంలో రైతుకు చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లను పూజించే సంస్కృతి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. శ్రావణ మాసంలో చివరిగా వచ్చే పోలాల అమావాస్య రోజు ఎడ్లను పరమేశ్వరుడిగా భావించి రైతులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం పెడతారు. ఈ పండుగకు బంధువులు, పుట్టింటి ఆడబిడ్డలను ఇంటికి పిలిచి ఎంతో సంబరంగా జరుపుకునే పోలాల అమావాస్యపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. పొలాల అమావాస్య రోజు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఉదయాన్నే రైతులు ఎడ్లను చెరువుగట్లకు సమీపంలోనే వాగుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఎడ్ల మెడలో గంటలు, గజ్జలు కట్టి కొమ్ములకు రంగురంగుల రేడియంను అతికిస్తారు. ఎడ్లపై జూలు కప్పి రంగురంగుల బెలూన్లు కట్టి అందంగా ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఎడ్లన్నీ ఒక చోటుకు చేరుస్తారు. హనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయాల చుట్టూ ఎడ్లతో రైతులు ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ ఊరి పెద్ద కాపు తోరణానికి ప్రత్యేక పూజలు చేసి కర్రతో కొట్టి తోరణాన్ని తెంపుతారు. అనంతరం రైతులు ఎడ్లను పరిగెత్తిస్తారు, ఇంటికి తీసుకువస్తారు. ఇంటి యజమానురాలు మంగళహారతితో పాటు నైవేద్యాన్ని తీసుకువచ్చి ముందుగా ఎడ్ల కాళ్లను కడుగుతారు. పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఎడ్లకు నైవేద్యం పెడతారు. ఇంటి యజమాని ఎడ్లపై నుండి కానుకలు తిప్పి హారతిలో వేస్తారు. అనంతరం పిండి వంటలతో ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ పోలాల అమావాస్య సందర్భంగా ఒక్క రోజు ముందు, ఈ పోలాల అమావాస్య కంటే ఒక రోజు ముందు పశువుల ఎద్దులను వాటికి బరువులు తీస్తాం మేము. ఆ రోజే మంచిగా కడిగి వాటికి బరువులు దించి మరో తెల్లారి కడిగి మొత్తము ఆ ఎడ్లని మంచిగా పువ్వుల మాదిరిగా చూసుకుంటాం ఈ రోజు. కాబట్టి ఈ రోజు పోలాల అమావాస్య రోజు హనుమాన్ మందిరి, పోచమ్మ మందిరి తింపుకొని వచ్చి ఎడ్లకు నైవేద్యం పెడతాము. నైవేద్యం పెట్టి అందరం కలిసి ఇంటి ఇల్లాదులం కలిసి మొక్కుతాము. మాకు ఈ సంవత్సరం పంట బాగా వండాలని ఆ శంకరుణ్ణి, పార్వతీదేవిని కోరుకుంటాం.